ఈరోజు మనతో చర్చలో పాల్గొనేందుకు వరంగల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్ర గారు ఉన్నారు. అట్లాగే స్టూడియోలో బీవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు దేవిప్రసాదరావు గారు మనతో ఉన్నారు. రవీంద్రరావు గారు నమస్కారం. ముందుగా మీతో మొదలు పెడదాం. మీరందరూ ఇంతసేపు చూసినారు, ఉదయం నుంచి మీరు ప్రత్యక్షంగా ఫీల్డ్లో ఉన్నారు, మీరందరూ చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అరాచకానికి తెరలేపింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం కోసం మంత్రులు వాళ్ళ నియోజకవర్గాల్లో మున్సిపల్ కార్పొరేషన్లలో మున్సిపాలిటీల్లో తిష్ట వేసి అక్కడ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి డబ్బు సంచులు గుమ్మరించి ఈ రకంగా ప్రజాస్వామ్య మీరు ప్రత్యక్ష సాక్షిదానికి ఈరోజు టీవీ ఛానల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసింది. తెలంగాణ రాష్ట్రం ప్రత్యక్ష సాక్షి. ఈ రకమైన అరాచకాలను కాంగ్రెస్ పార్టీ చేసి ఏం సాధించదలుచుకుంది అనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ శైలేష్ గారు, మీకు టీ న్యూస్ ప్రేక్షకులకి మా అన్న పెద్దన్న దేవిప్రసాద్ అన్న గారికి నమస్కారం. గత 12-13 రోజుల నుంచి ఎన్నికల చాలా తీవ్రంగా పాల్గొన్నాం. నేనైతే హుస్నాబాద్ మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా ఉన్నా. ఇటు మహబూబాబాద్ కానీ మిగతా ప్రాంతాల్లో కూడా నిరంతరం సమాచారంతో ప్రత్యక్షంగా పాల్గొన్నాం. ఎక్కడ చూసినా కూడా హుస్నాబాద్లో అయితే మన సిట్టింగ్ చైర్మన్ వైస్ చైర్మన్ పిలిపించుకొని బెదిరించి కడువలు కప్పి చలో కాంటాక్ట్ చేయాలని అన్నారు. అలాగే భాగ్యరెడ్డి అని మన పార్టీ సీనియర్ లీడర్, మనం బీఫారం ఇస్తే నేను వాళ్ళ ఇంటికి అంటున్నాను, రవీంద్రరావుకి ఎట్లా షెల్టర్ ఇస్తావు బిడ్డ, నువ్వు ఇంటనే పడుకోవాలి, నీ అంతు చూస్తానని. ఇక మొన్న రాత్రి నిన్న ఇవ్వాలనైతే ఒక బీభత్సం పొన్నం ప్రభాకర్ గారు. ఇక చాలా మున్సిపాలిటీలో డబ్బు అనేదే కాదు, ఇప్పుడు మందు ఉన్నది క్వార్టర్స్ జనరల్గా ఎన్నికలలో ఇస్తారు. ఇక వారోళ్ళకి మొత్తం ఇచ్చుడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా లిక్కర్ అందుబాటులో ఉంచొద్దు, బయటి వాళ్ళు ఉండొద్దు. తర్వాత అభ్యర్థులు ఒక షాడో టీం, కాంగ్రెస్ షాడో టీంలు అభ్యర్థులకు వేయడం, ఏమైనా డబ్బులు ఇస్తున్నారా, వీళ్ళ కదలికలేంది, ఎవరెవరిని కలుస్తున్నారు. పోలీసులను మొత్తం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వెనుక, బీఆర్ఎస్ పార్టీ నాయకుల వెనుక పెట్టినట్టుగా అనిపిస్తుంది. కాంగ్రెస్ షాడో టీంలే కాకుండా పోలీస్ అయితే నా రాజకీయ జీవిత చరిత్రలో ఎన్నడూ కూడా ఇంత ఓపెన్ గా ఎన్నికలలో బరిదిగించగా నేను చూడలే. మన ప్రభుత్వం, మనం కూడా 10 ఏళ్ళు ఉన్నాం, 10 ఏళ్లలో కూడా పోలీసు వాళ్ళు, మన సార్ కూడా ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళని ఎన్నికలలో వాడొద్దని చెప్తుండేది. వాళ్ళు మాకు ఈ ప్రభుత్వం ఉన్నామనే ఫీలింగ్ లో కూడా ఉండకపోయేది. ఇక ఇప్పుడైతే ప్రతి మనిషి ఫోన్ చేసి నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావు, మూసుకొని ఉంటావా, నీ జాతకం మేరకే రేపు రోడ్ల మీద తిరుగుతావు కదా అంటే, ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థీకృతంగా ఎన్నికలను ఎలా దిగ్బంధం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఎలా కంట్రోల్ చేయాలి, ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ, ఆ తర్వాత క్యాడర్ సంబంధించి కానీ ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయడం, పోలీసు వాళ్ళు బెదిరించడం అనేది, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు. ఉదయం నుంచి రాత్రి వరకు అదే పరిస్థితి. మనం కొద్దిగా మీకు పర్మిషన్ లేదు, మనం 15-20 మంది కనుక జమ అయితే ఇగో మీరు ర్యాలీ లేకపోతున్నారు, 5గురికి మించి ఉండొద్దు, మీకు అనుమతి లేదు అని చెప్పొచ్చి చల్లాచల్లి చేయడం. ఇక కాంగ్రెస్ వాళ్ళు 100-200 కాదు 400 మంది ఉండనియండి, పర్మిషన్ లేకుండా ర్యాలీ అని ఉండని. మనమేనా 10 మంది జమ అవుతున్నామంటే వాళ్ళు 50-100 మంది ఉరికి రావడం. మరి వాళ్ళకు కూడా అనుమతి లేదు కదా, వాళ్ళకు కూడా ప్రొసీడింగ్ లేదు కదా. అంటే మీరు ఎక్కువ మాట్లాడదు, మీ మీద కేసులు అయితే మీరు వెళ్ళిపోవాలి అని ఈ రకంగా విపరీతంగా శాసించి కంట్రోల్ చేసినా కానీ, శైలేష్ గారు నేను చెప్తున్నా కదా, 3 సంవత్సరాలు ఇంకా అధికారం వాళ్ళకి ఉండగా ఒక లోకల్ బాడీ మనం ఎంత టఫ్ ఇవ్వగలిగినామంటే, ఏ మున్సిపాలిటీ చూసినా కూడా సులభంగా ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది అనేది మాత్రం ఎక్కడ కూడా లేదు. నువ్వాలి అని ఇంతటి భయంకరమైనటువంటి పోటీ వాతావరణం చిన్న మున్సిపాలిటీ కాంచెలు మొదలు పెడితే కార్పొరేషన్ స్థాయి కూడా వచ్చింది. మన పార్టీ రవీంద్రరావు గారు మీరు లైవ్ లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒకసారి దేవిప్రసాద్ గారితో మాట్లాడదాం. దేవిప్రసాద్ గారు, మీరు మెదక్ జిల్లాలో ఉన్న ఒక మున్సిపాలిటీ, జైరాబాద్ మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. మెదక్ జిల్లాలో ఈరోజు మనం చూసినాం ఏ రకంగా, ఇంతకుముందు మీరు చూసిండు జగ్గారెడ్డి గారు ఏ విధంగా పోలీస్ అధికారులను దూషించిండో, కుయ్యని సౌండ్ వేయాల్సి వచ్చింది.
అట్లాగే ఒక పోలీస్ అధికారిని అంటాడు, నువ్వు పోలీస్ యూనిఫామ్ ఇప్పేసిరా చూసుకుందాం అని చెప్పేసి. పోలీస్ అధికారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నది అక్కడ డ్యూటీ చేస్తుంది కోసం, కానీ అక్కడ ఇంకా వేరే ఏదో కార్యక్రమం ఈయనకు ఊడిగం చేస్తుంది కాదు. ఈ రకంగా దౌర్జన్యాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఈ మెదక్ జిల్లాలో పర్టికులర్లీ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, ఆయన అయితే పచ్చి వీధి రోడ్డు లాగానే బిహేవ్ చేసిండు. అట్లనే జగ్గారెడ్డి గారు ఇంత సీనియర్ నాయకుడు ఆయన కూడా ఆ రకంగా ప్రవర్తించిండు. శైలేష్ గారు, మీకు ఉద్యమ సహచరులు గౌరవ శాసనమండలి సభ్యులు రవీంద్రరావు గారికి, వీక్షకులకి శుభోదయం. ఇలా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వ్యవస్థలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, పోలీసులు బెదిరించినా ఒక సాహసోపేతమైనటువంటి పాత్రను పోషించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఆదరించి ఓటేసినటువంటి వాళ్ళకందరికీ కూడా మేము వారికి ముందుగా పార్టీ పక్షాన ఒక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. రెండవది, మీరు చెప్పినట్టు నేను జైరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నాను. రవీంద్రరావు గారు కూడా చాలా విషయాలు చెప్పారు. అసలు మేము ఎప్పుడు కూడా అంటే సమైక్యాంధ్ర ప్రభుత్వంలో కూడా ఎన్నికలను ఇంత అపహాస్యం చేసినటువంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదు. అది కాంగ్రెస్ పార్టీ లోక్సభలో పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ పుస్తకం తీసుకొని ఇది రాజ్యాంగం అని చెప్పేసి చూపించి ఆ రాజ్యాంగం గురించి మాట్లాడి రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడే పార్టీ అధికారంలో ఉన్న దగ్గర జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు రాజ్యాంగం పట్టుకొని రోజు రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏమైపోయిందంటే రాజ్యాంగం కాళ్ళ కింద నలిగిపోయే విధంగా ప్రయత్నిస్తున్నది అనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ జైరాబాద్ అయినా మొత్తం మెదక్ జిల్లాలో హరీష్ రావు గారు మొన్న మొత్తం కూడా ఈ అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి ప్రచారం చేసినటువంటి సందర్భం, ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందన, ఆదరణ ఒక పిచ్చి కోతుల్లాగా వీళ్ళు మారిపోయారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో ప్రజలకు చేసింది ఏమీ లేదు, ఇచ్చిన హామీలు అమలు కాలేదు, అన్ని వైఫల్యాలే. ఎక్కడికి పోయినా గత 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో కట్టినటువంటి వెజ్ మార్కెట్లు, కట్టినటువంటి బ్రిడ్జులు, కట్టినటువంటి కమ్యూనిటీ హాళ్ళు, కట్టినటువంటి భవనాలు, కట్టినటువంటి డ్రైనేజీలు, సెగ్రిగేషన్ చేసిన తడి చెత్త, పొడి చెత్త డబ్బాలు, ఇవి తప్ప అసలు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ మార్కుతో ఉన్నటువంటి ఏ ఒక్కటైనా ఉందని అడిగితే చూపించలేనటువంటి ఒక అనివార్యం. అందుకే ఈ రకంగా దౌర్జన్యాలకు తెరలేపిండ్రు, భయభ్రాంతులకు గురి చేసిండ్రు, ప్రలోభాలకు గురి చేసిండ్రు. ఇట్లయినా ప్రజల దగ్గర ఓట్లు సంపాదించుకోవాలి, ఓట్లు సంపించి మేము సంపాదించి మేము గెలిచినామని చెప్పేసి చూపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర పోయి మేము ఇంత అభివృద్ధి చేసినాం కాబట్టి ఇన్ని సీట్లు మాకు వచ్చినాయని చెప్పించుకోవాలి. కానీ హైకమాండ్ కూడా నాకు తెలిసి అంత పిచ్చోలేం కాదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు చాలా తెలివిగా తమ తీర్పిచ్చుంటారు. కొందరు ప్రలోభాలకు గురైన వాళ్ళు ఉండుంటారు, కొందరు భయభ్రాంతులకు గురై ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు, కొందరు భయభ్రాంతులకు గురై ఓటింగ్కు రాని వాళ్ళే ఉండింటారు. ఒక చిన్న బ్రేక్ పోలీస్ అధికారులు, పోలీస్ బాసులు, డీజీపీ శివధర్ రెడ్డి గారు, మీకు టీ న్యూస్ ఒక సూటి ప్రశ్న, మీకు తెలంగాణ సమాజం తరఫున టీ న్యూస్ ఒక సూటి ప్రశ్న. ఏమైంది మీ కాకీ బుక్? ఎక్కడ పోయింది మీ కాకీ బుక్? ఈరోజు జగ్గారెడ్డి ప్రవర్తించిన తీరు చూస్తే, జగ్గారెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి ఉపయోగించిన పదాలను చూస్తే మీరు ఖచ్చితంగా కాకీ బుక్ లేదు, ఏ బుక్ లేదు, మీరు ఏది పాటిస్తలేరు. ఈ రకంగా పోలీసులను అవమానిస్తుంటే, పోలీసులను దూషిస్తుంటే, అనరాని మాటలు పోలీసులు అంటుంటే, ఈ రకంగా మీరు ఎన్ని రోజులని పోలీస్ అధికారులని, గ్రౌండ్ లెవెల్లో పోలీస్ అధికారులని, ఎస్ఐలని, సిఐలని ఎన్ని రోజులు భరించమంటారు? ఒక్కటి మాత్రం నిజం, ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టల్లా పోలీస్ అధికారులు ఆడినరు. ఇప్పుడు వారు అలుసైపోయినరు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసులు అలుసైపోయినరు. మేము చెప్పినట్టు చేయరా అని బండబూతులు తిట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. రవీంద్రరావు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ అధికారులను ఇన్ని రోజులు వాళ్ళకి కావాల్సినట్టుగా వాడుకున్నారు. ఏదో ఒక సందర్భంలో వారికి సహకరించలేదని బండబూతులు తిట్టిండ్రు. శైలేష్ గారు, ఎప్పుడైనా ప్రభుత్వాలు పోలీసుని వారి పరిధిలోనే ఎవరైతే వాడుకుంటారో ప్రభుత్వం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు, ఆ పోలీస్ శాఖ కూడా గౌరవప్రదంగా ఉంటుంది. కానీ ఎంత వికృత స్థాయికి దిగజారింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ప్రతి మనిషిని టార్గెట్ చేసి వాడు కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాడు, వాడిని కొంచెం కంట్రోల్ చేయి, వాడిని పిలిపించుకో, పాత కేసులు ఏమనంటే తిరగదోడు అనడం. తర్వాత మనం అనుమతులకు అప్లై చేస్తే వీళ్ళు అప్లై చేసుకుని సమాచారం ఇచ్చి మీరు అప్లై చేసుకోవడానికి కాగితం తెప్పించుకోవడం, మనకి కీలకమైన సమయంలో అనుమతులు ఇవ్వకపోవడం, మనకు పోటీగా వారికి అనుమతులు ఇన్ని రకాలుగా విచ్చలవిడిగా రాజకీయ లబ్ధి కోసం పోలీసు వ్యవస్థని మనం వాడుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీసు దృష్టిలో మనం అలసైపోతాం.
నిత్యం మేము లేదు, వీళ్ళకి బ్రతికే లేదు, మా దయాదాక్షిణ్యాల మీదనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ఈ నేతలు నడుస్తున్నారు, లేకపోతే వీళ్ళని బట్టలు కూడా బిగించి తంతర్చడం అనే అభిప్రాయము పోలీసు వారికి వచ్చాక ఎందుకు వాళ్ళ అవకాశం తీసుకోరండి. ఇలా జగ్గారెడ్డి ఆయన ప్రజాప్రతినిధి కాదు, ఆయన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆ రకంగా బరిదెగించాల్సిన అవసరం లేదు. ఇలా పోలీసులు మాట్లాడారు అంటే రాజకీయ నాయకుల పట్ల, రాజకీయ పార్టీల పట్ల, ఒక ప్రభుత్వంలో ఉన్న అధికారంలో పార్టీ పట్ల ఈ రకంగా వ్యవహరించారంటే వాళ్ళని మనం చులకనగా వాడుకోవడం వల్లనే ఈ విచ్చలవిడితనం ఒక్క చోట కాదు, రెండు చోట్ల కాదు, నిజంగా కూడా రోజు రోజుకి విపరీతంగా పరిధులు దాటి వారిని మనం రాజకీయంగా వాడుకుంటున్నాం. దీనివల్ల ప్రజల్లో కూడా ఒక విశ్వాసం పోయింది. ఎవరికైనా శైలేష్ గారు, మీకైనా నాకైనా, ఎంత పెద్ద మంత్రికైనా, ఎమ్మెల్యేకైనా, ఎంపీకైనా, పారిశ్రామికవేత్తకైనా, ధనవంతుడికైనా, పేదోడికైనా, ఎవరికైనా బాధ, ఇబ్బంది, కష్టం, చట్టవిరుద్ధమైన సమస్య వచ్చినప్పుడు మనం పోలీస్ దగ్గరికే పోతాం. ఆ పోలీస్కి అంత ఆ ప్రివిలేజ్ ఉంటుంది, ఆ రకమైనటువంటి చట్టం అవకాశం కల్పించింది. కానీ వారి పరిధిని మించి మనం వాడుకోవడం వల్ల ఇవాళ వారి యొక్క బాధ్యతలే మర్చిపోతున్నారు. మంత్రుల ఇళ్లలో ఎమ్మెల్యేలకు ఎస్కాట్లు చేయడం, తర్వాత ఎమ్మెల్యేలు ఇంటి దగ్గర ఉండడం, ఎమ్మెల్యేనే ఛాంబర్లో ఉండి ఇది చూడు అని చెప్పని పోలీస్ స్టేషన్ల వాళ్ళ బాస్ కనుక ఆదేశాలు ఇచ్చినట్టు ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలకు ఆదేశాలు ఇవ్వడం. ఇప్పుడు వచ్చిన ఐపీఎస్ అధికారులు అయితే ఎంత స్థాయికి దిగజారిందంటే గతంలో ఎస్ఐ, సిఐ కూడా ఈ కలెక్టర్లు ఇప్పుడు ఎస్పీలు ఉన్నంతగా ఉండకపోయేది. మంత్రి ఉన్నంత కాలం ఒక దగ్గర ఒక ఎంపీ అంటాడట, ఏది మన మంచిర్యాల వంశానికి కాంగ్రెస్ ఎంపీ, ఎస్పీ కలెక్టర్ అట, ఆయన నియోజకవర్గ పరిధిలో తిరిగేటప్పుడు ఎప్పుడు వెంట ఉండాలట. అధికార దర్పం, అధికారం చూపించుకోవడం కోసం నా వెనుక నేను వస్తే ఎస్పీలు వస్తున్నారు, నేను వస్తే కలెక్టర్లు వస్తున్నారు, నా వెనుకనే ఉంటారని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఎస్పీలు, కలెక్టర్లు వెనుకొచ్చినంత మాత్రాన అయిపోతుందా? వాళ్ళు ఆఫీసుల్లో కూర్చొని ఈయన చెప్పిన పనులు చేసినట్టు కానీ ఈయన వెనుక ఉన్నంత మాత్రాన వాళ్ళ పనులు అయిపోతాయా? వీళ్ళు వెనుక ఉన్నంత మాత్రాన జిల్లాలో అభివృద్ధి అయిపోతుందా? ఎప్పుడో ఒకసారి శైలేష్ గారు, ఎప్పుడో ఒకసారి మంత్రి ఎంపీ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ప్రోటోకాల్ పరంగా వచ్చి చేసి ఆర్డర్ చేసి వెళ్ళిపోతుంటారు. కానీ కాన్వాయిలో ఉండడం, ప్రోగ్రామ్ మంత్రి కూడా బందోబస్తు ఎస్పీ స్థాయి అధికారి చేయడం అనేది నిజంగా ఎంత భ్రష్టు పట్టిపోయే వాతావరణాన్ని మనం గమనిస్తున్నామంటే, దీని పట్ల ఏమైతుందంటే అధికారులు, వీరు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇద్దరు ఒకటే అని ప్రజాప్రతినిధుల వ్యవస్థ అనేది ఎప్పుడైనా ప్రజలు అసహించుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇద్దరిని ఒక గాడిన కట్టి చూసే పరిస్థితి ఇలా ప్రజల్లో వచ్చింది. ఎప్పుడైనా ఎట్లుంటే ఎమ్మెల్యే ద్వారా ఇబ్బంది వచ్చినా, మంత్రి, ఎంపీ ద్వారా ఇబ్బంది వచ్చినా కూడా పోయి ఒక ఎస్పీకో, కలెక్టర్కో, ఆర్డీఓకో, డిఎస్పీకో చెప్పుకుంటారు అధికారులకి, వారు నిష్పక్షపాతంగా ఉంటారని. ఇలా వీళ్ళ సంఖ్య దిగేటోళ్ళు వాళ్ళకి చెప్పుకోవడం దాంట్లో కానీ ఇలా ప్రజలు ఇలా అధికారుల దగ్గర కూడా పోయే పరిస్థితి లేదు. రైట్, రవీంద్ర గారు మీరు లైవ్ లో ఉండండి. మనం పోలీసు అధికారుల గురించి మాట్లాడుతున్నాం. ఉద్యోగ సంఘాల నాయకుడిగా పనిచేసిన దేవిప్రసాద్ గారు ఉన్నారు. దేవిప్రసాద్ గారు, పోలీసులు ఎందుకు అలసైపోయినారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రకంగా పోలీసులను దూషిస్తున్నారు? డీజీపీ శ్రీధర్ రెడ్డి గారు కాకి బుక్ ఉంటుంది, కాకి రూల్స్ ఉంటాయి, ఆ వాటినే ఫాలో అవుతాం మేము, ఎల్లో లేదు, పింక్ లేదు, ఏ బుక్ లేదు, మాకున్నది ఒకటే ఒక కాకి బుక్ అని అయిపోయింది. ఇప్పుడు ఏమైంది కాకి బుక్? ఎక్కడ పోయింది? ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారిని మనం అందరం వేసే ప్రశ్న ఏంటంటే, మీరు పోలీస్ బుక్ ఉంటుంది, మేము నిష్పక్షపాతంగా ఉంటాము అని ప్రకటించినటువంటి శ్రీధర్ రెడ్డి గారు ఒకసారి మెదక్లో జరిగినటువంటి ఘటన, లేకుంటే సదాశివపేట, సంగారెడ్డిలో జరిగినటువంటి ఘటనల మీద ఏం స్పందిస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జయప్రకాష్ రెడ్డి గారు పోలీస్ వ్యవస్థనంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయమని పైనుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు అనేక మంది అధికారులు పనిచేస్తారు. ఎక్కడన్నా ఒక ఆయన కొంత నిబంధనల ప్రకారం పనిచేద్దామని ముందుకొచ్చినటువంటి అధికారుల మీద ఇట్లా విపరీతమైనటువంటి బండబూతులకి దూషణ చేస్తారు. సంగారెడ్డిలో నిబంధనల ప్రకారం పనిచేస్తున్నారు అధికారులు, అదొకటి. రెండొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి పోయినప్పుడు
వాళ్ళను కూడా మిగతా వాళ్ళని ఆపినట్టుగానే ఆపిన్ను. శైలేష్ రెడ్డి గారు మిగతా వాళ్ళని ఆపితే ఆపిను కానీ మమ్మల్ని ఎట్లా ఆపుతారు అని చెప్పేసి అనే ఒక దౌర్జన్యకరమైన శైలేష్ వాతావరణం. రెడ్డి గారు ఏమైంది, సంగారెడ్డి ఎమ్మెల్యేను ఎక్కువ తిరగనిస్తలేరు, జైరాబాద్ ఎమ్మెల్యేను ఎక్కువ తిరగనిస్తలేరు, ఓడిపోయిన ఎమ్మెల్యేలను ఇద్దరిని యథేచ్ఛగా రోడ్ల మీద వదిలేసారు. అటు చంద్రశేఖర్ను ఇటు జగ్గారెడ్డిని వదిలి మంది మార్బలంతో పోలింగ్ స్టేషన్లోకి పోతారు. ఇలా చంద్రశేఖర్ గారు కూడా 26వ వార్డులో బూత్లో ఆయన మనం లాప్తే పోలీసు వాళ్ళు ఆయనకు రాజమర్యాదలు చేసి లోపలికి పంపించారు. పోలీస్ అధికారులకు ఆయన సిఐ స్థాయి అధికారిని దూషించింది. ఈరోజు వాళ్ళకు కూడా ఒక అధికారుల సంఘం ఉంది, పోలీస్ అధికారుల సంఘం ఉంది. స్పందించాలి. ఇంతవరకు వాళ్ళు స్పందించలేదు. వాళ్ళు అధికార పార్టీ నాయకులకు లేదా అధికార పార్టీ నాయకులకు ఇబ్బంది అయ్యే విధంగా ఎవరైనా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తే ఎంబడే రియాక్ట్ అయ్యి దాన్ని ఖండిస్తారు, క్షమాపణలు చెప్పాలంటారు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. రియాక్ట్ అవుతారో లేదో కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు అధికారుల మీద తిట్టినప్పుడు అధికారుల సంఘాలు మీరు బహిరంగంగా ప్రకటించారు. ఐపీఎస్ అధికారిని ఏమన్నా అనుకో వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీరు క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్ష నాయకులను అడుగుతున్నారు. ఇవాళ అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడితే మీ నోళ్ళు ఎందుకు మూసుకుపోతున్నాయి? ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మంలో పెట్టినటువంటి ఒక టెలికాన్ఫరెన్స్లో ఉద్యోగులతో మీకు ఓట్లు వేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది ఎన్నికల ఉల్లంఘన కాదా? ఇది ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ ఎన్నికల కమిషన్ అనేటువంటిది కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ఒక క్లరికల్ జాబ్ పోషించింది ఎన్నికల కమిషన్. ఏం లేదు అసలు, క్లర్క్ లాగా ప్రవర్తించింది అంతే అంతే. స్టాట్యుటరీ అధికారాలున్న ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థగా ప్రవర్తించలేదు. ఎక్కడ కూడా ఫిర్యాదులు, ఎక్కడ కూడా విచలన డబ్బులు పంపిణీ అవుతుంటే దేని కూడా పట్టించుకున్నట్లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము దాదాపు 20-25 ఉల్లంఘనల మీద మేము స్వయంగా పార్టీ నుంచి లేఖలు ఇచ్చినాం. ఏ ఒక్క దాని మీద కూడా ఇప్పటి వరకు రెస్పాన్స్ అయినటువంటి పాపన పోలేదు. కేవలం అది ప్రేక్షక పాత్ర ఉందా అంటే ఎన్నికల సంఘం ఉంది, ఎన్నికల నిబంధనలు లేవు, యథేచ్ఛగా కాంగ్రెస్ నాయకులు పోతే అడిగేటోళ్ళు లేరు, పోలీసులు మాత్రం ఏమైనా చూస్తే బీఆర్ఎస్ అంటే షాడో టీం లాగా తిరుగుతున్నారు తప్ప మిగతా పనులన్నీ బంద్ పెట్టారు. ఇప్పుడు నిజంగానే ఎక్కడైనా డబ్బులు వంచుతున్నారు, మద్యం వంచుతున్నారు అంటే అన్ని రాజకీయ పార్టీల మీద అటాకులు జరగాలి కదా. కేవలం బీఆర్ఎస్ నాయకుల ఇళ్లకే ఎందుకు పోతున్నారు? ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు ఇలా పోలీస్ బుక్ చెప్పాలి, ఏ కాంగ్రెస్ నాయకుని ఇంట్లోకి పోయి మీరు సోదాలు చేశారు? మరి ఎందుకు బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు? ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళ అరవింద్ కూడా ఇవాళ ఎట్లా మాట్లాడిండు, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ గారు ఇద్దరు, అటు రెండు జాతీయ పార్టీలు కూడా రాజ్యాంగాన్ని రక్షిస్తామని ఒక ఆయన, గాంధీని నమ్ముకున్నామని చెప్తున్న ఆయన ఒక ఆయన, ఇద్దరు కలిసి అలా రాజ్యాంగ పుస్తకాన్ని కింద కాళ్ళ కిందేసి తొక్కుతూ యథేచ్ఛగా వైలేషన్ చేస్తారు. ఇలా సంఘాలు డెఫినెట్గా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మీద సొమోటోగా కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు బండి ఢీ కొడితే కేసులు పెట్టరు, వచ్చి డబ్బులు వస్తే కేసులు పెట్టరు. జగ్గారెడ్డి 8 కోట్లు ఇస్తాం మేము వాడుకు మీరు గెలిపిస్తే అని చెప్పిండు, అది ఎన్నికల ఉల్లంఘన కాదా? అట్లాగే అనేకం ఉన్నాయి. ఇలా మొత్తం ఎన్నికల ఉల్లంఘనలన్నీ కూడా చాలా స్పష్టంగా మేము చెప్పినాం. ఏ ఒక్కటి కూడా అయినప్పటికీ కూడా ఇలా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పట్ల ఎందుకు విశ్వాసంగా ఉన్నారంటే కేవలం ఈ 9 ఏళ్ళలో జరిగిన అభివృద్ధిని చూసి ఇవాళ వీళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల అన్ని వర్గాలు ఇవాళ రోడ్ల మీదకి వస్తున్నాయి, అన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి, బరాబర్ అడుగుతామని చెప్పి ఇవాళ నిలబడుతున్నారు. వాళ్ళని షాడో టీములు వెంటాడినా, వాళ్ళని కేసులు పెట్టినా బరాబర్ అడుగుతామంటున్నారు. ఇవాళ అందుకే ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ దుర్మార్గం, అరాచకం. ఎలక్షన్ కమిషన్, దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ కూడా ఒక క్లరికల్ జాబ్ చేస్తుంది అని ఏ రకంగానూ కూడా ఎప్పుడూ కూడా తానొక స్వతంత్ర సంస్థ, తానొక రాజ్యాంగబద్ధమైన సంస్థ అని గుర్తెరిగి ప్రవర్తించినట్టుగా అనిపిస్తలేదు. ఎన్ని రకాలుగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరిగినా ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నట్టు మనం చూడలేదు. ఇంతకుముందు అనేక సందర్భాల్లో మనం చూసినాం. ఎలక్షన్ కమిషన్కి ఏదైనా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయినా కానివ్వండి, ఏదైనా పొలిటికల్ పార్టీ వెళ్ళి ఈ ఫలానా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగిందని చెప్తే వారు ఏదో ఒక రకమైన చర్య తీసుకునేవాళ్ళు. ఆ చర్య అల్టిమేట్గా ఒక రిజల్ట్ ఉండేదా లేదా అని వేరే విషయం, కానీ ఖచ్చితంగా డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. ముఖ్యమంత్రి ఎక్కడ పడితే అక్కడ పోయి ఫౌండేషన్ స్టోన్స్ వేస్తున్నాడు. ఏమనంటే మున్సిపల్ పరిధిలో కాదని చెప్పేసి అంటున్నారు. మున్సిపల్ పరిధిలో కాదని, కానీ నైతికత ఉంటుంది కదా కొంచెమైనా. ఎన్నికలు జరుగుతున్నప్పుడు మనం మున్సిపల్ పరిధిలో లేదని చెప్పేసి అని ఫౌండేషన్ స్టోన్ వేయడమైంది. ఇదే ప్రశ్న ఈరోజు బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా లేవనెత్తిండు. ఎలక్షన్ కమిషన్ లేదు ఇక్కడ అని చెప్పేసి. బరాబర్ అడుగుదా, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన దౌర్జన్యాలను, చేసి పెట్టిన ప్రలోభాలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు ఎట్లయితుంది? బరాబర్ అడుగుదాం. ఇప్పుడే
దేవప్రసాద్ గారు, మనం మాట్లాడుతున్నాం జగ్గారెడ్డి గారి మాటల గురించి. జగ్గారెడ్డి ఏ రకంగా పోలీస్ అధికారులను దూషించినది ఇంతసేపటికి, అంటే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నాకు తెలిసి ఇది మొట్టమొదటి ఎలక్షన్ కమిషన్ మొట్టమొదటిసారిగా రియాక్ట్ అయింది. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఎస్పీని ఆదేశించింది ఎలక్షన్ కమిషన్. ఒక మాజీ ఎమ్మెల్యే సిఐ స్థాయి లాంటి పోలీస్ అధికారిని పట్టుకొని, ఇది ఎప్పుడో ఉదయం జరిగింది. ఉదయం జరిగితే ఎలక్షన్ కమిషన్కు నిర్ణయం తీసుకోవడానికి ఈ సాయంత్రం పట్టింది. అన్ని పార్టీల నుంచి ప్రెషర్ బహుశా పోయి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ మీద. ఎలక్షన్ కమిషన్ మీద వాళ్ళు ప్రెషర్ పెట్టుంటారు. ఎలక్షన్ వాళ్ళు మాట్లాడిన తీరు, ఇప్పుడు మనం చర్చలో మాట్లాడిన తీరు వాళ్ళ మీద ఒక ప్రెషర్ బిల్డప్ అయి ఉంటుంది. అందుకే నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మనం కనుక రియాక్ట్ కాకపోతే పోలీస్ అధికారులు ఎవరు కూడా మనకు సహకరించే పరిస్థితి ఉండదు. రేపు జిల్లా పరిషత్ ఎలక్షన్ నిర్వహించాలి, రేపు మండల పరిషత్ ఎలక్షన్ నిర్వహించాలి. ఆ ఎన్నికలు నిర్వహించినప్పుడు పోలీసుల సహకారం కావాలి ఎలక్షన్ కమిషన్కు. ఒకవేళ దీని మీద కనుక రియాక్ట్ కాకపోతే ఆ ఎన్నికల్లో పోలీస్ అధికారులు సహకరించే అవకాశం ఉండదని చెప్పి ఎలక్షన్ కమిషన్ అనుకున్నట్టుంది. ఒక రియాక్ట్ అయింది, ఎస్పీని రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించింది. రవీంద్రరావు గారు, ఎలక్షన్ కమిషన్ ఎట్టకేలకు రియాక్ట్ అయింది, జిల్లా ఎస్పీని ఆదేశించింది. శైలేష్ గారు, యాక్చువల్గా డీజీపీ రియాక్ట్ కావాల్సి ఉండే. ఎన్నికల కమిషను స్పందించక ముందే తన దృష్టికి వచ్చిన మరుక్షణమే పోలీస్ శాఖ డీజీపీ గారు కనుక స్పందించి వెంటనే కనుక ఎఫ్ఐఆర్ చేస్తే మనకు పోలీస్ శాఖ మీద విశ్వాసం కలిగేది. ఇలా పోలీసు శాఖ తోటి కాదు కేసు అయ్యేది. ఎన్నికల కమిషన్ దృష్టికి రాజకీయ పార్టీలు తీసుకెళ్లడం ద్వారా ఎన్నికల కమిషన్ స్పందించిందే తప్ప పోలీసు శాఖ స్పందించలేదనేది మాత్రం వాస్తవం. అంటే పోలీసు శాఖను ఇంతగా దిగజారుస్తున్నా కూడా మరి ఎంత గొప్ప మాటలు ఉంటాయి. శివధర్ రెడ్డి గారు చెప్పేటి కానీ, మన సజ్జనార్ గారు చెప్పేటి కానీ మాటలైతే మేము అంతా ఆ పోలీస్ శాఖను కాపాడే ప్రతి రూపానికి సింహాలకు మేమే సింబాలిక్ అనే పద్ధతుల్లో వారికి భాష ఉంటుంది. కానీ చర్యలు అట్లా లేవు. ఈ ప్రభుత్వం వాడుకునే తీరు అట్లా లేవు. ఇవాళ విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకత వస్తుంటే, ఇవాళ విచిత్రం మీకు ఇంకోటి చెప్పనా, నేను ఎన్నికలలో ఇట్లా సహకరించడమే కాకుండా యూరియాకు సంబంధించి ప్రజల ఆగ్రహవేశాలకు గురి అయి క్యూలలో నిలబడి కోపానికి వస్తా అంటే పోలీసు అధికారులు వాళ్ళ ఇళ్లకి వెళ్ళి గ్రామాలకు వెళ్ళి మీకే మేము తీసుకొచ్చి ఇస్తామని ఊర్లలో నుంచి క్యూలకు రాకుండా బతిలాడి ఆపుతున్న ఘటనలు ఇంకా విచిత్రంగా ఉన్నాయి. నేను మా దగ్గర ఉన్న ఎస్పీ గారు కూడా అడిగినాం, అరే మీరు అట్లా కాదండి, మీరు ఎందుకు కాకి డ్రెస్సులు వేసుకొని బెదిరిస్తున్నారు రైతుల్ని, మీరే యూరియా బస్తాలు ఇవ్వండి. పబ్లిక్ పరిస్థితి వచ్చినా వస్తుంది రాబోయే రోజుల్లో. పోలీస్ స్టేషన్లలో పెట్టి యూరియా బస్తాలు అమ్మే పరిస్థితి, పోలీస్ స్టేషన్లలో పోలీసు వాళ్ళే మేమే ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి పోలీసు జీపులో యూరియా బస్తాలు ఇంటింటికి తీసుకుపోయించే పరిస్థితి వచ్చినా వస్తుంది. ఇప్పుడు జీపులు అదే ఇప్పుడు ఊర్ల దగ్గర పోయి జీపులు అడ్డం పెట్టుకొని యూరియా బస్తాలు మీకు రాకండి, మేము డేట్ చెప్తాం, మీ ఊరికి ఎన్నడి ఇవ్వాలనేది ఆ చెప్పిన రోజు మీకే వచ్చి ఏర్పాటు నేను చేస్తా అని చెప్పి ఎస్ఎల్సీఎల్ పోయి బ్రతిమాడి ఎస్పీలు మానిటరింగ్ చేసి ఏ ఎస్పీ అయితే ఎఫెక్టివ్ గా యూరియా పంచాయత్ రాకుండా చూస్తాడో ఆ ఎస్పీ మంచి ఎస్పీగా పరిగణించే దుస్థితి ప్రభుత్వంలో వస్తాడు. అంటే ఎవరినైతే ప్రతిపక్ష పార్టీని కంట్రోల్ చేస్తారో, ఆ నాయకులను అయితే దబాయిస్తారో, వాళ్ళతోటి ఎవరైతే మేనేజ్మెంట్ చేయగలుగుతారో ఆ ఎస్పీలు మంచి ఎస్పీలుగా పోస్టింగ్లు ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ ఎక్కడ ఏ జిల్లాలో అయితే స్ట్రాంగ్ ఉన్నారో ఆ జిల్లాల్లో వాళ్ళని మానిటరింగ్ చేయగలిగి కంట్రోల్ చేయగలిగినటువంటి అధికారులను ఏరికోరి వేసుకుంటున్నారు. అది తప్ప అందుకనే చాలా మంది నిజాయితీ గల అధికారులకి పోస్టింగ్లు రావడం లే. కారణం ఏంటంటే ఈ పొలిటికల్ సాటిస్ఫాక్షన్ చేయకపోవడం, పొలిటికల్ ల్యాబింగ్ అనేది మా వల్ల కాకపోవడం అనేది ఐఏఎస్లు ఐపీఎస్లు యువ అధికారులు మాట వినకపోతే ట్రాన్స్ఫర్ చేసిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో బౌన్సర్లను వేసుకొని ఒక భూమిని కబ్జా చేసేందుకు పోతే దాని మీద ఎఫ్ఐఆర్ చేసినందుకు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసిండు నాన్ ఫోకల్ పోస్టింగ్లోకి. అవన్నీ సింబాలిక్.
సింబాలిక్ ఇక ఎంత బరితెగించి ఇప్పుడు అవనే కాదు, ఇక హైదరాబాద్ లో జరుగుతున్న మాఫియా గ్యాంగులు వ్యవహారాలు అయితే వర్ణాతీతం. అవి చెప్పుకుంటా పోతే అన్నిటికన్నా ముఖ్యం, నిన్న మన దేవిప్రసాద్ అన్న చెప్తాడు అనుకున్నా నేను, ఏంటంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ఉద్యోగస్తులతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించాడు. అవును చెప్పిండు. దాదాపు 2500 మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించాడు. ఓపెన్ గా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తే అది బయటికి ఎట్లొచ్చింది, నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నట్టుంది, నా బీఆర్ఎస్ నాయకుల దగ్గర ఇంకా పరికరాలు ఉన్నట్టుందని, ఏం సిగ్గుమాలిన మాటలు, ఏం మంత్రి, ఎందుకు ఇంత భర్తీ 2500 మంది ఉద్యోగస్తులకి టెలికాన్ఫరెన్స్ చేస్తే ఎవడైనా రికార్డ్ చేసుకోడా శైలేష్ గారు? ఎవరైనా రికార్డ్ ఖచ్చితంగా ఆయన చర్యల పట్ల కడుపు మండిన ఉద్యోగులు ఎవరో ఒకరు ఉంటారో, ఆయన చేసింది తప్పు, ఈ తప్పుని ఎక్స్పోజ్ చేయాలని చెప్పి భావించే ఉద్యోగులు ఎవరో ఒకరు ఉండింటారు ఖచ్చితంగా. వాళ్ళే బయట పెట్టారు. ఒక్కరిద్దరు ఎందుకు, ఏ ఉద్యోగస్తులైనా మందలించండి. మీరు ఎక్కడైనా రిటైర్ అయిన ఉద్యోగస్తుల కోసం చూడండి, ఆ డిఏల సంగతి చూడండి, ఆ ఇంక్రిమెంట్ల సంగతి చూడండి, ఆ పిఆర్సి సంగతి చూడండి. ఉద్యోగస్తులు ఎవరైతే మన ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేసుకొని ఈ ప్రభుత్వానికి దొంగ మాటలు మాయ మాటలు నమ్మి మద్దతు ఇచ్చిర్రో, మొత్తంగా అన్ని స్థాయిల వర్గాల వరకు కోపంతో ఉన్నారు. కోపంతో ఉన్న ఉద్యోగస్తులకి నువ్వే టెలికాన్ఫరెన్స్ కనెక్ట్ చేసి నువ్వే మాట్లాడి ఓట్లు వేయించమని చెప్పిన సిగ్గుమాల చర్య నువ్వు చేసుకుంటే, ఆ ఉద్యోగస్తులు బయటికి లీకేజీలు ఇస్తే, ఇంకా పరికరాలు నేను మాట్లాడితే, ఏం మనిషి అనాలే, వీళ్ళు ఎట్లా మంత్రులైనరు, వీళ్ళు ఎట్లా పాలిస్తారు, మాటలేంది. ఒక రకంగా లాజిక్ గా మాట్లాడాలి, కానీ ఆ లాజిక్ కూడా లేకుండా వాళ్ళ పోలీస్ అధికారులే ఉన్నారు. ఇంకా పరికరాలు ఉంటే ఇన్ని రోజులు 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి అందరిని పిలిచి మాట్లాడుతున్నారు. ఇంకా 2 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర ఉన్న పరికరాలను మీరు పట్టుకోలేకపోయిందంటే మీరు చెప్పిన మాటలైనా అబద్ధమై ఉండాలా, లేకపోతే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అయినా అబద్ధమై ఉండాలి. రెండిట్లో ఏదైనా ఒకటి అబద్ధమై ఉండాలి. ఫోన్ ట్యాపింగ్ అయినా అబద్ధమై ఉండాలా, లేదా మీ పోలీసులన్నా, లేదా మీ పరిపాలన అసమర్థ పరిపాలన అయి ఉండాలి. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆరోపణతోటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత అబాస్పాలయ్యే కేసు అనేది ఇప్పుడు తెల్లమైంది. ప్రజలకు కూడా అర్థమై తీరాలి. ఈ సందర్భంగా మీరు లైన్లో ఉండండి. దేవిప్రసాద్ గారితో మాట్లాడండి. దేవిప్రసాద్ గారు, రవీంద్రరావు గారు లేవనెత్తినట్టుగా 25,000 మందో లేక 2,500 మందో గవర్నమెంట్ ఎంప్లాయీస్ని టెలికాన్ఫరెన్స్లో మాట్లాడి, టెలికాన్ఫరెన్స్లో అడ్రస్ చేసి వాళ్ళని మీరు మాకు సపోర్ట్ చేయండి, మిమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాం, మంచిగా చూసుకుంటాం అంటే, వాళ్ళని ఎందుకు, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరినీ మంచిగా చూసుకునే బాధ్యత కదా ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఏదో మాకు సపోర్ట్ చేస్తేనే మంచిగా చూసుకుంటాం అనడం కరెక్ట్ కాదు కదా. శైలేష్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ గతంలో మీకు గుర్తు చేస్తాను నేను, మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ఉప ఎన్నిక జరిగినప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మా ఒక టీఎన్జిఓ అధ్యక్షుని కలిసినందుకు టీఎన్జిఓ అధ్యక్షుని సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కోదండరామ్ గారు ఎన్నికల సందర్భంగా పోయి జేఏసీ మీటింగ్ పెడితే అక్కడ ఉన్నటువంటి మా టీఎన్జిఓ అధ్యక్షుని అశోక్ అనే ఆయన్ను ఆ రోజు సస్పెండ్ చేశారు. అంటే కేవలం కనబడినందుకు, కలిసినందుకు. ఇలా 2,500 మందితో టెలికాన్ఫరెన్స్ నిర్ణయించినటువంటి మంత్రిని బర్తరఫ్ చేయాలి కదా ఎన్నికల సంఘం. ఎట్లా సహిస్తుంది? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరూ అధికారులు, చాలామంది అధికారులు, వాళ్ళందరూ ఎన్నికల డ్యూటీలలో ఉన్నారు, నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి అధికారులు. మీరు 2,500 మందిని టెలికాన్ఫరెన్స్లో పెట్టి వార్డుల వారీగా సమీక్షించినట్టు లీక్ వచ్చింది కదా. ఎన్నికల సంఘం ఏం చేస్తున్నది? నాగార్జున సాగర్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేశారని చెప్పి అక్కడ మా ఎన్జిఓ నాయకుల మీద కేసులు పెట్టిర్రు, నల్గొండలో పెట్టిర్రు. మరి ఈరోజు ఏం చేస్తున్నారు? మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. ఈరోజు ఏం చేయలేదు. రేపు కనుక ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అంతే కదా. రికార్డింగ్, ఫోన్ ట్యాపింగ్ ఆయనకు సెగ్రిగేషనే తెలియదు. ఇప్పుడు 2,500 ఎవరైనా రికార్డ్ చేసుకుంటారు, రికార్డ్ చేసుకొని బయటకు వచ్చేది. ఇలా అధికారంలో ఉన్నామా మేము? బీఆర్ఎస్ పార్టీ ఏమైనా పోలీస్ వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయా? ఇంటెలిజెన్స్ వ్యవస్థల చేతిలో ఉన్నాయా? నిబంధనల ప్రకారం ట్యాపింగ్ జరిగితే చేస్తారు. ఒకవేళ అనుకుందాం ఈ పరికరాలు ఇంకా ఉన్నాయనుకుంటే మీ పోలీస్ వ్యవస్థ 2 సంవత్సరాలు 2 నెలల నుంచి గడివిస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు ఏ ఒక్క చిన్నది కూడా మీరు ఆధారాలు పట్టుకోలేకపోయారు కదా. అది జరిగితే కదా మీరు చెప్పింది. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే కేవలం బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో
మద్దతు పెరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆగ్రహిస్తున్నారు, బయటకు వస్తున్నారు. కాబట్టి దీన్ని ట్రాప్ చేయాలి, బయటకి దీన్ని మార్చాలంటే ఏదో ఒకటి చేయాలనేటువంటి దాని మీద ఇవాళ వ్యవస్థను ఉపయోగించుకొని దాడి చేసే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసిన తర్వాత, ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన తర్వాత, ఎంత అధికార దుర్వినియోగం చేసిన తర్వాత ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి గనక అనుకూలంగా రాకపోతే నిజంగా పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరైతే అధికారులని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినట్టు ఎవరైతే అధికారులు వాళ్ళు మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదని తెలిస్తే రాష్ట్రంలో రాబోయే 2-3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ బరితెగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బరితెగించి అధికారులను వేధిస్తుంది. హోప్ఫుల్లీ ఈ ఫలితాలు ఎట్లా వస్తాయో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రవర్తించిన తీరు చాలా దుర్మార్గం. రవీంద్రరావు గారు, ఇప్పుడు ఈరోజు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా రాకపోతే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉంది. మేము ఇంత డబ్బులు పంచినాం, ఇంత ప్రలోభాలకు గురి చేసినాం, ఇంత అధికార దుర్వినియోగం చేసినాం, ఇంత ప్రచారం చేసినాం, ఖచ్చితంగా మేము ఎక్కువ మున్సిపాలిటీలు గెలుస్తామని చెప్పేసి వాళ్ళ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కానీ ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా ఫలితాలు రాకపోతే ఏ రకంగా ఉండబోయే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార శైలి, ప్రవర్తన? శైలేష్ గారు, మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా వారు ఊహించలే ఇంత 4,000 పైగా సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని. గుర్తులేని ఎన్నికలు, అధికార పార్టీ అండతో ఉండాల్సిన గ్రామ పంచాయతీలు, ఖచ్చితంగా 1 వే ఎలక్షన్స్ జరుగుతాయని వారు ఆశించారు. అది 3 దఫాలుగా పెట్టింది. మొదటి దఫాలో ఎప్పుడైతే అనుకూలంగా బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయో, 2వ దఫాలో కొంచెం మెరుగైందో, 3వ దఫాలో వాళ్ళు ఉక్కుపాదం మోపారు. ఎన్ని రకాల ఒత్తిళ్లు, ఎన్ని రకాల పోలీసు వ్యవస్థను వాడి అన్ని రకాల ప్రలోభాలకు గురి చేశారు. ఆ ఎన్నిక మనం చూసినాం, వాళ్ళ అసహనం కూడా చూసాం. ఇక మున్సిపల్ ఎన్నికల వరకు వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అర్బన్ ఓట్లు అవి అంటే ఏదో గ్రామ పంచాయతీలో జరిగినాయి, ప్రజలు రైతులు ఉండి ఉంటారు, యూరియా ఇష్యూస్ అవన్నీ కూడా ఉండి ఉంటాయి కనుక గ్రామంలో వేసుకుంటారు. మున్సిపాలిటీలలో మాత్రం అట్లా అవకాశం ఉండదు. ఆ గుర్తు మీద జరిగేది ఖచ్చితంగా మాకు అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు భావించి ఉంటారు. అందుకనే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి దగ్గరగా పార్టీ ఫండ్ కానీ ఇతరత్ర కానీ విపరీతంగా, వాస్తవానికి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒకవేళ అట్లా ఉన్నట్టుంటే ఇంత భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదు, ఇంత అధికార దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఉండదు, పోలీసులు ఇంత వాడుకోవాల్సిన అవసరం ఉండదు. మనం ఎక్కడ దగ్గర శైలేష్ గారు, ఇప్పుడు మన క్యాడర్ ఎంత అద్భుతమైన క్యాడర్ శైలేష్ గారు అంటే, వాళ్ళు వీరోచితంగా కొట్లాడి మన పార్టీ తరఫున ఏ రకమైన ఫండ్ పంపించకపోయినా వాళ్ళ కార్యకర్తలు నాయకులు ఎక్కడికక్కడ టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి, కేసీఆర్ గారిని కాపాడుకోవాలి, మళ్ళా ఈ దొంగ బద్మాషి వీడు బదనాం చేస్తాడు, ఇంకా విచ్చలవిడిగా ఎక్కువగా కేసులు పెడతాడు, సతాయిస్తాడు కనుక మనం నిలబడాలి, కేసీఆర్ గారిని కాపాడుకోవాలి, కానుకగా ఇవ్వాలని చెప్పని ఎక్కడికక్కడ కార్యకర్తలు త్యాగ నిరతితోటి కొట్లాడిన విధానాన్ని చూస్తే మాత్రం నిజంగా మా గుండెలైతే చేరువైపోయినాయి. వారి యొక్క పోరాట పటిమ, పోలీసు వాళ్ళు బెదిరించిన, ప్రలోభాలకు గురి చేసిన, ఎన్ని రకాల ఒత్తిళ్లకు గురి చేసినా కూడా మన పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. కానీ రవీంద్రరావు గారు, ఇప్పుడు ఎల్లుండి ఫలితాలు వస్తాయి, ఎల్లుండి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. కానీ యాక్చువల్ డ్రామా నాకు తెలిసి ఈరోజు సాయంత్రం నుంచే కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టి ఉండాలి. ఎక్కడెక్కడైతే వాళ్లకు వార్డు సభ్యులు తక్కువ పడతారని చెప్పేసి అనిపించిన దగ్గర ఈ రోజు నుంచే వాళ్ళు బేరసారాలు మొదలుపెట్టి ఉండాలి. ఈ రోజు నుంచే ఎక్కడ క్యాంపులు నిర్వహించాలి, ఏ కౌన్సిలర్లని లేదా ఏ కార్పొరేటర్ని ఎక్కడ తీసుకుపోయి వాళ్ళని, ప్రతిపక్ష కార్పొరేటర్లని, ప్రతిపక్ష కౌన్సిలర్లని ఎట్లా వాళ్ళని అపహరించాలి, ఎట్లా వాళ్ళని ప్రలోభ పెట్టాలి. ఇప్పుడు ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమం అయిపోయింది, ఇప్పుడు కౌన్సిలర్లని, కార్పొరేటర్లని ప్రలోభ పెట్టే కార్యక్రమం మొదలైపోతుంది. అది ఎల్లుండి ఉదయం ఫలితాలు వచ్చే టైంకి చాలా పీక్ చేరిపోతుంది. మీరు అన్నట్టు చాలా కీలకమైన ఘట్టం ఇప్పుడు ఎన్నికల తదనంతరం జరగబోయేది. నేను మంచిగా గుర్తు చేసి శైలేష్ గారు, ఇప్పుడు ఏమైతుందంటే ఒకటి ఎక్స్ అఫిషియో సభ్యులది, ఒకటి వాళ్ళకి ఎక్కడైతే రేపు 13 రిజల్ట్ రాగానే అక్కడ నమోదు చేయిస్తారు. ఏది 80% కైవసం చేసుకోవడానికి
ఎమ్మెల్సీలను కానీ ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్యేలు అంటే నియోజకవర్గంలో ఎమ్మెల్సీలని రాజ్యసభ వాళ్ళని ఎంపీలని ఇదొక ఘట్టం. రెండో ఘట్టం ఏంటంటే మన గెలిచే అభ్యర్థులని గెలిస్తే మాత్రం నువ్వు రమ్మని చెప్పని మన వాళ్ళని కూడా రిజల్ట్ రాకముందే ఇక ఈ రాత్రి నుంచే 13 కౌంటింగ్ వరకు ఇదొక కథ నడుస్తుంది. మళ్ళీ 13 నుంచి వాళ్ళు క్యాంపు రాజకీయాలు పెడతారు. అందుకనే వాళ్ళు వెంటనే నిర్వహించలే, 16వ తారీఖు వరకు టైం ఇచ్చారు. 3 రోజులు టైం చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఈ క్యాంపులు, ప్రలోభాలు, కొనుగోలు వీటన్నిటికీ తెరలేపి ఏ పరిస్థితుల్లో మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలనేది, వాళ్ళు ఎన్ని అప్రజాస్వామిక చర్యలకు పాల్పడినా మన ప్రజలని రెచ్చగొట్టినట్టు అవుద్ది, అప్రజాస్వామికంగా వాటిని కైవసం చేసుకున్నట్టు ఉంటుంది. ప్రజల హృదయాల్లో ఇంకా వ్యతిరేకతని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైతేనే తప్ప ఏ పరిస్థితులు కూడా ప్రజాభిమానాన్ని చూరగొనే ప్రజల ఓట్ల కోసమే ఇంత దౌర్జన్యాలకు, ఇంత అరాచకాలకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ రేపు ఒక మున్సిపల్ చైర్మన్ పదవి తమ ఖాతాలో వస్తుందంటే, లేకపోతే రేపు ఒక మున్సిపల్ కార్పొరేషన్ పదవి తమ ఖాతాలోకి వస్తుందంటే గెలిచిన వార్డు సభ్యులని వార్డు ఏ రకంగా వాళ్ళని బెదిరించే అవకాశం ఉందో మనం అందరం ఊహించుకోలేము. అసలు ఆ కౌన్సిలర్లను, గెలిచిన కార్పొరేటర్లని తమ పార్టీ మేయర్ అభ్యర్థికి, తమ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థికి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి వాస్తవానికి వాళ్ళని చాలా భయభ్రాంతాలకు గురి చేసే అవకాశం ఉంది. చేస్తారు శైలజ్ గారు, నో డౌట్ ఎట్ ఆల్. ఈ నికృష్టపి, ఈ ఏ రకమైన ఎథిక్స్ లేని, ఈ అత్యంత జుగుప్సాకరమైనటువంటి రీతిలో వ్యవహరించే ఈ ముఖ్యమంత్రి ఏ చర్యలకైనా పాల్పడతాడు. మన పార్టీ క్యాడర్ కూడా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. యావత్ పార్టీ నాయకత్వం కూడా మనకి చాలా పటిష్టవంతంగానే ఉంది. ప్రజాస్వామ్యవాదులైన తెలంగాణ వాదులు కూడా ఈ అప్రజాస్వామిక చర్యలని ఖండించడానికి సిద్ధంగా తయారవుతున్నారనేది అర్థమైంది. వీళ్ళ మనుగడ అనేది ఇక కొనసాగడం చాలా కష్టమేననేది స్పష్టమైంది. అందుకనే కోర్టు ఎన్ని ముట్టికాయలేసినా బరిదెగించి స్పీకర్ తోటి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అనడమే సిగ్గుతో తల వంచుకునే అప్రజాస్వామిక చర్య అనేది యావత్ తెలంగాణ రవీంద్రరావు గారు, ఇన్ని రోజులు మీరు మీ కౌన్సిలర్లని, కార్పొరేటర్లని గెలిపించుకోవడం కోసం చేసిన ప్రయత్నం ఒకెత్తు, ఇప్పుడు రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత 16వ తేదీ మేయర్ ఎన్నిక కానీ లేకపోతే మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక వరకు కూడా వాళ్ళను కాపాడుకోవడం, వాళ్ళని పోలీస్ అధికారుల ఒత్తిళ్ల నుంచి కాపాడుకోవడం, వాళ్ళని అధికార పార్టీ నాయకుల ప్రలోభాల నుంచి కాపాడుకోవడం మీకు చాలా ఒక జైజాంటిక్ టాస్క్ లాగా అనిపిస్తుంది. చాలా కీలకమైన అంశమే. దానికి సంబంధించి పార్టీ కూడా రేపు ఎల్లుండి ఖచ్చితంగా అన్ని ప్రదేశాలలో ఎవరెవరైతే ఇన్ఛార్జ్లు ఉన్నామో, ఎవరెవరైతే బాధ్యులము ఉన్నామో ఇటు ప్రజల్ని సమాయత్తం చేయడం, విస్తృత ప్రచారం చేయడం, అక్కడికి ఈ రకమైన చర్యలపైన కట్టడి చేయడానికి మరొక తీవ్రమైనటువంటి ఉధృత రూపంలో ఉద్యమాన్ని రూపొందించి తీరుతాం. ఈ రకమైన చర్యలకు పాల్పడే కాంగ్రెస్ పార్టీ పైన, సహకరించే అధికారుల పైన, ఆ నాయకుల పైన మేము క్షమించే ప్రసక్తి లేదు, తగ్గే ప్రసక్తి లేదు. దానికి కట్టడి చేయాల్సినటువంటి అన్ని వ్యూహాలు కూడా గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా యావత్ అధినాయకత్వం అంతా కూర్చొని పకడ్బందీ వ్యూహాన్ని రచిస్తాం. గెలిచిన స్థానాల అభ్యర్థుల్ని కాపాడుకుంటాం. మనం మెజార్టీ ఉన్న మున్సిపల్ పీఠాలని మనం కైవసం చేసుకోవడంలో అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకొని తీరుతాం. ఎక్కడ కూడా ఏం పొరపాటుగా ఉండే ప్రసక్తి లేదు. వారి చర్యలకి ఎవరు సహకరించినా కూడా దాన్ని మరో కోణంలో మీ ప్రజలకు ఎట్లా తీసుకుపోవాలో మాకు తెలుసు. ఆ ప్రయత్నం కొనసాగిస్తాం. శైలేష్ గారు, థ్యాంక్ యూ రవీంద్ర గారు, చర్చలో పాల్గొన్నందుకు. మీరు ప్రచారం ముగిసిన తర్వాత ఓట్లు అయిపోయినాయి. ఈరోజు ఖచ్చితంగా చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.